guys, welcome back to my channel The Andhra Mallu. ఈ రోజు వీడియో ఏమో వచ్చేసి మా హస్బెండ్ యొక్క బర్త్డే సెలబ్రేషన్ గురించి. కాకపోతే దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ వీడియో బికాస్ నేను మా హస్బెండ్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అండ్ హీ డజంట్ నో ఈవెన్ 1% ఆఫ్ ఇట్ అనమాట. అసలు తెలియకుండా ఏ మాత్రం డౌట్ రాకుండా మొత్తం ప్లాన్ చేశాను. యాక్చువల్లీ ఈ ప్లాన్ ఎవరెవరికి తెలుసు అంటే నాకు అండ్ జియాకి, మా ఇద్దరికే తెలుసు. మేమిద్దరమే ప్లాన్ వేసామన్నమాట. అండ్ పొద్దున్నే పొన్నుకు కూడా తెలిసింది బికాస్ నేనే రివీల్ చేశాను తనకి. సో మా ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియదు ఈ ప్లాన్ గురించి. ఇప్పుడే మేము వెళ్ళి కేక్ కూడా తీసుకొచ్చాము. నేను జియా మేమిద్దరం కలిసి టౌన్కి వెళ్ళి కేక్ అయితే తీసుకొని వచ్చేసాము. లక్కీగా మెల్బిన్ అయితే ఇక్కడ లేరు ప్రస్తుతానికి. హీ వెంట్ టు వైనాడ్ అనమాట. ఏదో చిన్న పని మీద, ఇంటి పని మీద వైనాడ్ వెళ్ళారు. నేను అన్నాను వద్దు ఈ రోజు బర్త్డే కదా వెళ్ళొద్దు అన్నట్టుగా అన్నాను. కాకపోతే ఇంటి పని కదా ఇంపార్టెంట్ అని చెప్పి వెళ్ళారు. హీ వాస్ లైక్ నాకు ప్రతిరోజులానే ఈ రోజు కూడా నాకేం సెలబ్రేషన్ అది ఇది అవసరం లేదు, సో ఇట్స్ లైక్ ఎ నార్మల్ డే ఫర్ మీ అని చెప్పి వెళ్ళిపోయారు. మెల్బిన్ కి యూజువల్లీ ఇలా కెఫేస్కి వెళ్ళి చేసుకోవడం పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట. సో నేనైతే బేసిక్ గా ఇంట్లోనే చిన్న ప్రోగ్రామ్ లాగా చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను. సో దాంతో పాటు ఒక చిన్న పని కూడా ఇద్దాం అనుకున్నాను. ఈ రోజు మా ప్లాన్ ఏంటంటే మేమైతే ఒక డమ్మీ కేక్ తెచ్చాము అండ్ ఒరిజినల్ కేక్ కూడా ఉంది. సో 2 కేక్స్ తెచ్చామన్నమాట. సో ఫస్ట్ మెల్బిన్ చేత ఈ డమ్మీ కేక్ అయితే కట్ చేపిస్తాం. తనకి ఏమాత్రం తెలియదు ఇది డమ్మీ కేక్ అనేది. సో కట్ చేసినప్పుడు నేనైతే రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఐ థింక్ హీ విల్ ప్రాబబ్లీ కమ్ బై 6 or 7. ఈ రోజు వస్తారో లేదో కూడా నాకు కంపల్సరీగా తెలియదు, బట్ ఐ హోప్ హీ విల్ కమ్. సో యా, వచ్చినప్పుడు ఈ డమ్మీ కేక్ అయితే ఫస్ట్ కటింగ్ చేపిద్దాం అండ్ ఆ తర్వాత ఒరిజినల్ కేక్ కటింగ్ అయితే చేపిద్దాం. అండ్ ఒరిజినల్ కేక్ మీద కూడా కొంచెం ఫన్నీగా చేపించాను కేక్ డెక్కర్ అనేది. సో టాయిలెట్ కేక్ కాదనమాట, కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాము. ఆ పిక్ చూస్తే అర్థం అవ్వదేమో ముందు, సో చూసి అర్థమవుతుందా లేదా అని కూడా చూద్దాం మనం. సో యా, ఎనీవేస్ ఐఎమ్ ఎక్సైటెడ్. ప్రస్తుతానికైతే ఒక చిన్న డెకర్ చేద్దాం అని అనుకున్నాం. మంచి స్పేస్ లేదనమాట, పాతిల్లు కదా. సో గోడ ఎక్కడ చూసుకున్నా మొత్తం ఏదో స్విచ్లు కానీ ఏవో ఒకటి ఉంటాయి. సో డెకర్ చేయడానికి మంచి స్పాట్ అయితే లేదు. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ద రైట్ స్పాట్ అనమాట మంచిగా డెకర్ చేయడానికి. ప్రస్తుతానికైతే నేను జియా మెల్బిన్ వచ్చే టైం కల్లా కొంచెం డెకరేషన్ అదంతా చేసి పెడతాము. మొత్తం రెడీగా పెడితే ఇంకా మెల్బిన్ రాగానే కేక్ కటింగ్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నా. ఫ్యామిలీ అందరి రియాక్షన్స్ కూడా క్యాప్చర్ చేస్తాను. ఒక్కొక్కళ్ళ కేక్ చూపించి వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ యు గైస్ విల్ హ్యావ్ ఫన్. డోంట్ నో ఒక్కొక్కళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని నేనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఒక ప్రాంక్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో అనేది కూడా నాకు తెలియదు. నేనైతే బొకే కూడా తెచ్చాను మెల్బిన్కి. ఇట్స్ వెరీ నైస్ అనమాట. చిన్న బొకే ఫ్లవర్సే. ఆ కేక్ షాప్లో అబ్బాయే నాకు ఇవన్నీ అరేంజ్ చేసి ఇచ్చాడు. మేబీ ఐ షుడ్ ఫీల్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. సో యా, ఆ బొకే కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ ఎ మినిట్. సో గాయ్స్ చూడండి, దిస్ ఈస్ ద బొకే దట్ ఐ యాక్చువల్లీ గాట్. ఇదే అనమాట ఆ బొకే. చాలా బాగుంది కదా చూడడానికి. మెల్బిన్ వచ్చినప్పుడు ఇస్తాను. యా, విల్ సీ హౌ ద రియాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి. ప్రస్తుతానికైతే కొంచెం డెకరేషన్ చేద్దాం అండ్ ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో యా, బాయ్. ఇదేమో వచ్చేసి డమ్మీ కేక్ గాయ్స్. ఈ కేక్ చూడండి, చూడడానికి ఒరిజినల్ కేక్ లానే ఉంది కదా, స్పాంజ్ కేక్ అనమాట. కాకపోతే పట్టుకుంటే వెయిట్లెస్, పట్టుకుంటే కొంచెం డౌట్ వచ్చింది, అర్థమైపోయింది. సో డైరెక్ట్గా ఏం చేస్తామంటే వెళ్ళి ఏమంటారు టేబుల్ స్టాండ్ మీద పెట్టేస్తాము. సో మెల్బిన్కి ఏ డౌట్ రాకుండా ఉంటుంది. అండ్ కటింగ్ చేయమని చెప్తాము. సో కటింగ్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట తనకి ఇది ఫేక్ డమ్మీ కేక్ అని. సో దిస్ ఇస్ ద డమ్మీ కేక్. ఒరిజినల్ కేక్ చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదేమో ఒరిజినల్ కేక్ గాయ్స్. యాక్చువల్లీ ఇది ఎడిబుల్ ప్రింటింగ్ చేశారనమాట వీళ్ళు దీని మీద. యూజువల్లీ బాయ్స్కి ఎప్పుడు బటక్స్ ఇలా అప్పుడప్పుడు గోక్కునే అలవాటు ఉంటుంది కదా. సో ఫన్నీగా అలా చేసాం మేమైతే. యాక్చువల్లీ కొంచెం రివర్స్ చేయాల్సింది. ఆ ప్రింట్ ఏమో వచ్చేసి ఈ ఒరిజినల్ కేక్ మీద చేయాల్సింది అండ్ ఫేక్ డమ్మీ కేక్ మీద ఏమో ఈ ప్రింట్ ఇవ్వాల్సింది. కాకపోతే మేము కాల్ చేసేసరికి వాళ్ళు కేక్ కూడా బేక్ చేసేసారు, రెడీ అయిపోయింది అని చెప్పారు. ఇంకా సర్లే ఏం చేస్తానులే ఇదే ఉండని అన్నట్టుగా ఉండనిచ్చాము. అండ్ ఈసారి బర్త్డే బయట సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. బయట అంటే బయట కాదు, ఇంటి బయట అనమాట. సో అక్కడైతే చిన్న డెకరేషన్ చేసాము నేను జియా కలిసి. అదైతే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉందో చెప్పండి. జస్ట్ సింపుల్ డెకర్ అనమాట. ఇదే గాయస్ మా డెక్కర్. చాలా అంటే చాలా సింపుల్గా చేసాము. అసలు బెలూన్స్ లేని బర్త్డే పార్టీ అనమాట. ఈ హ్యాపీ బర్త్డే నోట్ అయితే మేము కేక్ షాప్కి వెళ్ళాం కదా, సో అక్కడ నుంచే తీసుకున్నాం. ఒక 50 రూపీస్కి వచ్చింది అనుకుంటా. అండ్ ఈ బోస్ ఏమో వచ్చేసి జియా దగ్గర రెడ్ రిబ్బన్ ఉంటే దాంతో చేసాము.
അറിയണ്ടേ നിനക്ക് 31 ആയെന്ന്? నేను మెల్బిన్ ఇప్పటిదాకా ఎప్పుడు ప్రాంక్ చేయలేదన్నమాట. సో మెల్బిన్ అయితే నా దగ్గర నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఎయిదర్ పొన్ను లేకపోతే జియా చేసింది పనంతా అన్నట్టుగా అనుకున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మెల్బు, హ్యాపీ బర్త్డే టు యూ. రాట్లేదా మురికా അവനത് മാറ്റി നിർത്തിട്ട് മുറിക്കുന്നേ. നീ മുറിക്ക, പൊട്ടി തെറിക്കൊന്നുമില്ല. ആ ഓക്കെ ആ ഓക്കെ. എന്ത് സാധനം నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పొట్టి తెరికో కాలికల్ల അപ്പൊ ശരി ഓക്കെ. ഞാൻ മുറിക്കൂല, ഇത് ഞാൻ മുറിക്കൂല. ഇല്ല മനസ്സിലായി. നിന്റെ ബർത്ത്ഡേ കേക്ക് മുറിച്ചില്ല അന്ന്. ഞാൻ മുറിക്കണേ പൊന്നു വരണം. പൊന്നുണ്ട് മാത്രമേ മുറിക്കുള്ളൂ. എന്നാ മുറിക്കൂല. ഞാൻ ബ്രൈറ്റ് ട്യൂബിക്ക് നല്ല പണി തരും. നീ കറിയും. നീ വരികയാണ് ഇപ്പൊ വന്ന തീരും. രണ്ടുപേരും കൂടെ കേക്ക് മുറിക്കും. ഓക്കെ റെഡി. ഊത് കത്തിപിടി. ഊത് 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 ഊത്. ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യു. കൈ കത്തിയേ. ആ കൃത്യ സെന്റർ. ഹാപ്പി ബർത്ത്ഡേ സ്നേഹം മാത്രം മതി.
പേപ്പിടിക്കും വായിലൊരു സാധനം വെക്കത്തില്ലേ പിള്ളേർക്ക് പണി കൊടുത്ത് അല്ല ഞങ്ങൾ ആഘോഷിച്ച మెల్బిన్ అండ్ పొన్ను వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచే పడదు. సో అటు ఇటు ఫుల్గా కొట్టుకుంటారనమాట. చాలా అంటే చాలా బీభత్సంగా కొట్టుకుంటారు. జియాతో కూడా అప్పుడప్పుడు గొడవ వేసుకుంటారు, కాకపోతే అంత ఇంటెన్స్ కాదనమాట. సో స్టార్టింగ్ నుంచి మెల్బిన్ పొన్నునే అంతా చేసింది, పొన్నునే దీనికి అంతటికి మెయిన్ రీజన్ అని అనుకుంటానే ఉన్నారు. నేను ఇప్పటిదాకా మెల్బిన్ మీద ఇలాంటి ప్రాంక్ ట్రై చేయలేదు కాబట్టి తను నా దగ్గర నుంచి ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాస్ టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. షాక్ అయిపోయారు అసలు. അതന്നെ ഞാനും പറഞ്ഞത്. നിന്റെ വൈഫിനോട് വൈഫാണ് അറേഞ്ച് ചെയ്തത്, ഞാനല്ല. ഇപ്പൊ നിന്റെ ആരാ ചെയ്താ? അതിന്റെ നിന്റെ കൈകള് ഞാൻ എന്റെ കൈകൾ ശുദ്ധീകരിച്ച కేక్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది గైస్. నేనేమో వచ్చేసి వెనీలా వాంచో ఫ్లేవర్ తీసుకున్నాను అండ్ ఇట్ వాస్ ఏ 1/2 kg కేక్ అనమాట. కాస్ట్ ఏమో వచ్చేసి అరౌండ్ 850 పడింది. అండ్ డమ్మీ కేక్ ఏమో మళ్ళీ 450 తీసుకున్నారు. కొంచెం ఎక్కువ అనిపించింది, డమ్మీకి అంతా తీసుకుంటారా మరి అని అనిపించింది. సో టోటల్ కేక్ కాస్ట్ ఏమో వచ్చేసి 1300 పడింది. అండ్ ఫ్లవర్స్కి ఏమో ఎక్స్ట్రా 300 అనమాట. అండ్ బర్త్డే నోట్ ఉంది కదా, సో దానికేమో ఒక 50 పడింది. సో టోటల్ కాస్ట్ ఏమో వచ్చేసి 1650. വാസ് യുവർ ബർത്ത്ഡേ സെലിബ്രേഷൻ? അടിപൊളിയല്ലേ? സൂപ്പർ. ഡിഡ് യു എൻജോയ്? പറയൂ, എന്തെല്ലാം അഭിപ്രായം പറയൂ. ടെൽ മീ യുവർ ഒപ്പീനിയൻ. പറയാ. Did you expect this from me? നിന്റെ ടെസ്റ്റൈന ആരംഭിച്ചിരിക്കുന്നു. సో గాయస్, ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మేక్ ష్యూర్ యూ గైస్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ ఆల్సో హైప్ బటన్ కూడా ఇవ్వండి. సో నా ఛానల్ చాలా మందికి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ టిల్ ద వెరీ ఎండ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.